హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై సంచలనం భారీగా అయితే ఊరటనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుల విషయంలో ప్రస్తుతం ఒక అత్యంత సంచలనమైన మరియు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు అందాల్సిన వేల కోట్ల రూపాయల కోసం ఎదురుచూసి అలసిపోయిన ఉద్యోగ వర్గాలు ఇప్పుడు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాయి. అదే బాకీకి బదులు భూమి అనే ప్రతిపాదన. అంటే ప్రభుత్వం నగదు రూపంలో తమకు రావాల్సిన బకాయిలను చెల్లించలేకపోతే, ఆ మొత్తానికి సమానమైన విలువ కలిగిన భూమి, ప్రభుత్వ భూములను లేదా నివాస స్థలాలను కేటాయించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సుమారు 35,000 కోట్ల రూపాయల భారీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఇది ఏ ఒక్క ఏడాదిలోనో పేరుకుపోయిన మొత్తం కాదు. గత ప్రభుత్వ హయాం నుండి నేటి వరకు వివిధ రూపాల్లో నిలిచిపోయిన నిధుల కుప్ప. ఒక సాధారణ ఉద్యోగి లెక్కలను మనం గమనిస్తే వారి యొక్క బేసిక్ పే మరియు సర్వీస్‌ను బట్టి ప్రతి సగటున ప్రతి ఉద్యోగికి సగటున 3,00,000-4,00,000 రూపాయల వరకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగ కుటుంబం తన కష్టార్జితం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 35,000 కోట్ల రూపాయల బకాయిలతో ఈ బకాయిలలో కేవలం ఒకటో, రెండో అంశాలు లేవు. ఇందులో ఉద్యోగుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ప్రకటించిన కరువు భత్యం, డీఏ బకాయిలు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ జీఎల్ఐ కింద అందాల్సినటువంటి నగదు, గత పీఆర్సీ అమలు సమయంలో నిలిచిపోయిన బకాయిలు మరియు ఉద్యోగులు తమ అవసరాల కోసం దాచుకున్న సరెండర్ లీవ్స్ డబ్బులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికి తోడు ఉద్యోగులు తమ సొంత వైద్యం కోసం ఖర్చు పెట్టుకున్న మెడికల్ బిల్లులు కూడా రీయింబర్స్‌మెంట్ కాక వేల సంఖ్యలో పేరుకుపోయాయి. ఈ బకాయిలు అందకపోవడం వల్ల ఉద్యోగులు తమ పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు లేదా గృహ నిర్మాణాలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తమకు రావాల్సిన చట్టబద్ధమైన హక్కుల కోసం ఉద్యోగులు ఇప్పటివరకు ఎన్నోసార్లు శాంతియుత మార్గాల్లో ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోనూ ఉద్యోగుల పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా, నిరసనలు తెలిపినా, ఉద్యమాలు చేసినా ప్రభుత్వాల నుంచి కేవలం హామీలు మాత్రమే వస్తున్నాయని, కానీ ఆచరణలో నిధుల విడుదల జరగటం లేదు. దీంతో ప్రతిసారి రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేయటం కంటే ఒక శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించిన ఉద్యోగ సంఘాలు ఈ సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల సంఘం ఒక ఆచరణాత్మకమైన డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచింది. ప్రభుత్వ బడ్జెట్‌లో ఒకేసారి 35,000 కోట్ల రూపాయలను కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఆ బకాయిలకు బదులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను ఉద్యోగులకు నివాస స్థలాలుగా కేటాయించాలని వారు కోరుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి తక్షణ నగదు చెల్లింపుల భారం తగ్గుతుంది మరియు ఉద్యోగులకు భవిష్యత్తులో ఆస్తిగా మిగిలే ఒక శాశ్వతమైన భూమి లభిస్తుంది. ఇది ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ప్రతిపాదనను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు మరియు ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని నేరుగా కలిశారు. వారు మంత్రి గారికి ఒక సమగ్రమైనటువంటి నివేదికను అందిస్తూ రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిల కోసం స్పష్టమైన నిధుల కేటాయింపు ఉండాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే భూముల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కేవలం మంత్రులకే కాకుండా ఈ నెలలో జరగబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలకు కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలపై వినతి పత్రాలు అందజేసి వారి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అయితే నిర్ణయించుకున్నారు. ఉద్యోగుల డిమాండ్లు కేవలం పాత బకాయిలతోనే ఆగిపోలేదు. కొత్త వేతన సవరణ సంఘాన్ని పీఆర్సీని వెంటనే నియమించాలనేది వారి మరొక ప్రధాన డిమాండ్. గత పీఆర్సీ గడువు ముగిసి చాలా కాలం అవుతున్నా ఒక కొత్త కమిటీని వేయటంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో జీతాల పెంపనేది అత్యవసరమని, కమిటీ నివేదిక ఇచ్చే వరకు తక్షణ ఉపశమనంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని వారు గట్టిగా కోరుతున్నారు. ఈ ఐఆర్ ద్వారా ఉద్యోగులకు కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని వారు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉంది. 35,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు అనేది ఒక పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో ఉద్యోగులు పెట్టిన ఈ భూమి ప్రతిపాదనను ప్రభుత్వం ఎంతవరకు అంగీకరిస్తుందో చూడాలి. ఒకవేళ ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తే అది దేశంలోని ఒక వినూత్నమైన ప్రయోగంగా నిలుస్తుంది. అలా కాకుండా ఈ ప్రతిపాదనను కూడా పక్కన పెడితే భవిష్యత్తులో ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశము ఉంది. మరి ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనేది వేచి చూడాలి ఫ్రెండ్స్.